ఫీజుల బకాయిలు వెంటనే చెల్లించి జీవో నెంబర్ 9ని రద్దు చేయాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. 33 జిల్లాలలో విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చారని, పేద విద్యార్థులు చదువుకోకుండా ఉన్నత వర్గాలు కుట్రలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. పేద విద్యార్థుల కోసం 18 ఏళ్ల క్రితం పోరాటం చేసి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చారని ఆర్ కృష్ణయ్య అన్నారు. కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేయాలని చూస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి వ్యతిరేక వైఖరిని మానుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా పాత పద్ధతిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఈబీసీల యొక్క ఫీజును చెల్లించాలని, జీవో నెంబర్ 9 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీసీ సంఘం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని వేలాది కాలేజీలు బహిష్కరించాయి, బంద్ జరిపారు. 33 జిల్లాలలో దాదాపు 400 సెంటర్లలో, మండల కేంద్రాలలో కూడా కాలేజీలు బంద్ చేసి, తరగతులు బహిష్కరించి రోడ్ల మీద విద్యార్థులంతా నినాదాలు ఇచ్చుకుంటూ వెళ్ళారు. ప్రభుత్వం వెంటనే ఇంకా గొప్ప విశేషం ఏమిటంటే, గ్రేటర్ పరిధిలో ఉన్న ఇంజనీరింగ్, మైనార్టీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలు, ఇతర వృత్తి విద్యా కాలేజీలు సర్వం ఒక్కటని కాకుండా 1-2 శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు తప్ప వాళ్ళు కూడా సగం కాలేజీలు బంద్ చేసిర్రు. ఇప్పుడు వాళ్ళని నిస్తున్న భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకు శ్రీ చైతన్య, నారాయణ విద్యార్థులు చాలా చోట్ల మా వాళ్ళకు ఈ కార్పొరేట్లకు గొడవ జరిగిందని కాంప్లైంట్ ఇచ్చారు. ఆ కాంప్లైంట్ వెంటనే విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫీజుల రియంబర్స్మెంట్కు సంబంధించిన స్కీము. ఈ స్కీము ఎన్నో ఒట్టిగా రాలేదు. మేము ఎన్నో పోరాటాలు చేసి పేద కులాలు ఇంజనీరింగ్ చదవాలి, ఎంబీఏ చదవాలి, మెడిసిన్ చదవాలి, ఫార్మసీ చదవాలి, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ కులాలు డెవలప్ కావాలని 18 సంవత్సరాల క్రితం అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డితో పోరాడితే ఆ గొప్ప నాయకుడు